మనం చూస్తున్న టెంపుల్ జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ఉన్న శ్రీ లలితాంబికాదేవి ఆలయం మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న జాతీయ రహదారి పక్కనే గొల్లపల్లి గ్రామంలో ఉందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్లో క్రింద భాగంలో వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది. ఇదేను శ్రీచక్రం, చూడండి. పైన సచ్చిదానంద రూపిణి శ్రీ లలితాంబికాదేవి కొలువు తీరి ఉంటుందండి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే లోపల లలితాంబికాదేవి ఉంటుంది. ఇది మొత్తం అవుట్ సైడ్ లొకేషన్ అండి. అసలు చరిత్ర ఏంటంటే, లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో భండాసురుడు అనే రాక్షసుని సంహరించి లోకాలను రక్షించిన శక్తిగా కొలవబడుతుందండి. చూడండి అమ్మవారిని. చూడండి టెంపుల్ని, బాగుంది కదా. కిందేమో శ్రీచక్రం, పైన ఫ్లోర్లో వచ్చేసి లలితాంబికాదేవి. చాలా బాగుంది కదా టెంపుల్ అవుట్ సైడ్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మొత్తం సైడ్ ప్లేస్. రోడ్డుకు పక్కనే ఉన్న గోపురం అండి. గోపురానికి టెంపుల్కి డిస్టెన్స్ ఉంది. ఆ గోపురం దగ్గర నుంచి టెంపుల్ వరకు ప్లేస్లో మొత్తం స్వామివారి అవతారాలు ప్రతిష్ఠించారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారాలు. చూడండి గురుదేవ మందిరం, గురుదేవుడు. గోశాల టెంపుల్ పక్కనే ఉన్న గోశాల అండి. ఈరోజు ఓపెన్ లేదు, గోశాల క్లోజ్లో ఉంది, ఎందుకో మరి. చూడండి పక్కనే రాధాకృష్ణుల వారు గోశాలలో.
ఇక్కడ వచ్చేసి పక్కనే స్వామివారి రథంతో పాటు ఉన్నారు. రథం బాగుంది కదా. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి.